ముఖ్యాంశాలు. జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. అంతర్గత రహదారులు, కల్వర్ట్, స్ట్రీట్ లైట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. సంపద సృష్టించని రాష్ట్రం యాచనకు బానిసగా మారుతుంది. రాజకీయ అవసరాలకు అప్పులు ఇచ్చే కేంద్రం, అప్పులు తీసుకునే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. రాజకీయ కుట్రలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్ ఆవేదన. జిల్లాను కుష్ఠరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి వైద్యాధికారులు జిల్లా అధికారులతో కలిసి జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికి సర్వే క్రింద లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ కారణంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిందని, దీనితో పాటు కొన్ని వైరస్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఈ వ్యాధి పట్ల ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా వెంటనే వైద్యులు సంప్రదించి తొలి దశలోనే వైద్య చికిత్స తీసుకుంటే పూర్తిగా నిర్మూలించవచ్చునని అన్నారు. కుష్టు వ్యాధి పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయవద్దని, వ్యాధి తీవ్రత పెరిగితే వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని అన్నారు. కావున కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించే విధంగా ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సమన్వయ జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ యూపీహెచ్ల వైద్యుల వైద్య సిబ్బంది కుష్టు వ్యాధిని నియంత్రించే విధంగా సస్పెక్ట్ కేసులను సర్వేని సక్సెస్ చేయమని కోరారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఎన్. వసుంధర మాట్లాడుతూ జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు 1308 టీంలు, ఆశా వర్కర్లు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎల్సీడీసీ సర్వేల కన్నా మెరుగైన విధంగా సర్వే చేసి ఎక్కువ కేసులు వచ్చే విధంగా పీహెచ్సి, యూపీహెచ్సి వైద్యాధికారులు ప్రజలకు అవగాహనతో పాటు వైద్య సేవలు అందించాలని అన్నారు. జిల్లాలో కుష్టు వ్యాధి పూర్తి నిర్మూలనకు జిల్లా యంత్రాంగం, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. కుష్టు వ్యాధి లక్షణాలు: చర్మంపై స్పర్శ లేని, నొప్పి లేదా దురద లేని మచ్చలు, చర్మంపై ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు, చెవులపై, వీపుపై, ఎదపై నొప్పి లేని బుడిపెలు, కనురెప్పలు పూర్తిగా మూయలేకపోవడం, కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, నొప్పిగా ఉన్న నరములు, చేతులు, పాదాలు నరాల యందు తిమ్మిర్లు కలిగి ఉండడం, చేతులు, పాదాల యందు నొప్పి తెలియని గాయాలు లేదా పుండ్లు కలిగి ఉండడం, చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం, చల్లని లేదా వేడి వస్తువులు గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, ఇటువంటి లక్షణాలతో కుష్టు వ్యాధి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ కె. దినేష్ కుమార్, డిఆర్ఓ జి. నరసింహులు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎన్. వసుంధర, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే కారణం, ఆల్మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఆర్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్. సో మీరు మీ మండలానికి స్పెషల్ ఆఫీసర్ గా విజిట్ చేసినప్పుడు యూ విల్ వెరిఫై వెదర్ this whatever the training or the survey part is doing at the field level, why you are all standing sit make అనిపించాలని నేర్పడం.
సో మీరు ఇది సక్రమంగా జరిగినట్టుగా చూస్తారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ లెప్రసీ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ట్రెండ్. And due to the conditions, maybe COVID effect, మనకి 4 rounds లో COVID effect అయింది, immunity levels of the individuals తగ్గాయి, కొత్త వైరస్లు ఎంటర్ అయ్యాయి, కాబట్టి ఈ కేసెస్ పెరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో కానీ ఇనీషియల్ స్టేజ్ లో కానీ దీన్ని డిటెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూర్. కానీ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ లోకి డిఫార్మిటీ లెవెల్లోకి వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ ద కేస్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీట్మెంట్. అలానే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో డిసీజెస్ కోసం మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా ఐస్ బ్రేకింగే డిఫికల్ట్ థింగ్. సైలెంట్గా ఉంటే ఏది కూడా తగ్గదు. సో డిసీజ్ ఉండడం అనేది ఒక అనర్హత కాదు, అవమానం కాదు. ట్రీట్మెంట్ చేసుకోకపోవడం మాత్రం తప్పవుతుంది. సో whenever you go to your mandal, whenever you discuss in your forums of your respective department, ఈ నెల 18 నుంచి మళ్ళీ నెల 2వ తారీఖు వరకు మనము ఎల్సిడిసి కార్యక్రమం అంటే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది మనం చేస్తున్నాము. దీనికి మీ అందరి సహకారము కోరదలిచి ఈ రోజు ఈ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు ఈ క్యాంపెయిన్ అనేది జరుపుకుంటాము. ఈ క్యాంపెయిన్ లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు లెప్రసీ అనేది ఏజ్ ఓల్డ్ డిసీజ్ అండి. చిన్న మచ్చగా ఉంటుంది, బొడిపెలగా ఉంటుంది. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్, గాలి ద్వారా వ్యాపించే డిసీజ్. అయినా సరే చాలా స్టిగ్మా ఉన్న డిసీజ్. అందువల్ల ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడుకోకుండా, మెడికల్ నీడ్ తీసుకోకుండా, గవర్నమెంట్ వారి సహకారం అందుకోకుండా విపరీత అంటే లోపలే దాచుకొని ఉండడం వల్ల ఎన్నో హిడెన్ కేసెస్ ఉన్నాయండి. నగర ప్రజలు మురుగునీటి వలన ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని 37వ డివిజన్లో స్థానిక నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 37వ వార్డు 36వ వార్డును అనుసంధానం చేస్తూ మేజర్ డ్రైన్ను గత ప్రభుత్వంలో నిర్మాణం పనులు చేపట్టగా 2018 సంవత్సరం నుంచి ఆ పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు సమీక్ష చేస్తున్నామని చెప్తున్నప్పటికీ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి నెల రోజుల్లోపు ఈ మేజర్ డ్రైన్ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తయితే లలితానగర్, ఆదమ్మదిబ్బ ప్రాంత ప్రజలకు మురుగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా వేగవంతంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా డ్రైన్ డీజిల్టేషన్ సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో శానిటేషన్, మురుగునీటి పారుదలయ్యేలా నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలని శాసనసభ్యులు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు అంతర్గత రహదారులు, శానిటేషన్, కల్వర్ట్, స్ట్రీట్ లైట్ వంటి అంశాలకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులు సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా నగరపాలక సంస్థ వైద్యాధికారులు ఆరోగ్యం ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యు లోకేష్, ఆశా వర్కర్స్, సచివాలయ సెక్రటరీస్, ఏఈ, డిఈఆర్పి, రీసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. 37th, 38th, 36th వార్డుకి సంబంధించిన సమస్య ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి. వర్క్ డిలే అవుతా ఉంది. అధికారులందరినీ కూడా రమ్మన్నాం, కాంట్రాక్టర్ని రమ్మన్నాం. నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లో వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది జరుగుతున్నప్పుడు శానిటేషన్ సమస్యలు ఉంటాయి. ఇక్కడ ఎక్కడికక్కడ వాటర్ నిలబడిపోతూ ఉంది, డ్రైనేల నిండా చెత్త ఉంటా ఉంది. ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేయమన్నాం, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా శానిటేషన్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రజలందరినీ కూడా కలిసి నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నది చాలా అభద్రతా భావంలో ఉన్నారు, భయంలో కూడా ఉన్నారు. అవుతుందా ఈ పని అని భయపడవద్దు. నెల రోజుల్లో పూర్తి చేయించే బాధ్యత, సమీక్షించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని వాళ్ళకి భరోసా కూడా కల్పించడం జరిగింది.
రాజమహేంద్రవరంలోని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కు ఈ నెల 20న జరగబోతున్న పాలకవర్గ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. ఈ బ్యాంకు సంబంధించి 3 నియోజకవర్గాలుగా జరిగే ఎన్నికల్లో 2వ నియోజకవర్గంలో నందేపు ప్యానెల్కు సంబంధించిన అభ్యర్థి సకాలంలో నామినేషన్ వేయలేకపోవడంతో చల్లా ప్యానెల్ ఒక డైరెక్టర్ పదవి ఏకగ్రీవంగా లభించబోతోంది. ఇక 3వ నియోజకవర్గంలో ఒక డైరెక్టర్ పోస్టుకు సంబంధించి 3 అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సందేపు ప్యానెల్ నుండి గంగిశెట్టి సోమేశ్వరరావు, చల్లా ప్యానెల్ నుండి నీళ్లపల సూర్య సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బొంతు వీరవెంకట సత్యనారాయణ పోటీ పడుతున్నారు. ఇక 10 మంది డైరెక్టర్లకు సంబంధించి నియోజకవర్గం 1లో 31 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో 10 మంది నందీపు ప్యానెల్ నుండి, మరో 10 మంది చల్లా ప్యానెల్ నుండి బరిలో నిలువగా, మరో 11 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. చల్లా శంకర్రావు ప్యానెల్లో చైర్మన్ చల్లా శంకర్రావు, డైరెక్టర్లుగా కప్పల సూర్యప్రకాశ్రావు, పదాల శ్రీనివాసరావు, పిల్లి శ్యామ్ కుమార్, పోలాకి పరమేశ్వరరావు, బుడ్డిగ రవికొండలరావు, ముగిరి శ్రీనివాసరావు, ఎర్రమొత్తు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, యనుమల రంగారావులు ఒక ప్యానెల్గా పోటీ చేస్తున్నారు. నందీపు శ్రీనివాస్ చైర్మన్గా, డైరెక్టర్లుగా ఆకుల శ్రీనివాస్, నందం కుమార్ రాజా, డాక్టర్ లంక సత్యనారాయణ, కస్సె రాజేష్ బాబు, కోండ్రపు రాంబాబు, దూడల వీరవెంకట త్రినాథ్, నండూరి సుబ్బారావు, పెదిరెడ్ల శ్రీనివాస్, పెంకే సురేష్ కుమార్లు ఒక ప్యానెల్గా బరిలో నిలిచారు. ఇక స్వతంత్రులుగా కొవ్వూరు శ్రీనివాసరావు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, గుంప శ్రీనివాసరావు, చిట్టాభక్తుల నాగబాబు, జలాది శ్రీలత, ఎలమంచిలి నాగరాజు, మున్నా మోహన్ రావు చౌదరి, బయ్య చిరంజీవులు, మల్లిడి సాయిలక్ష్మి, రామిరెడ్డి మస్తాన్ రావు, వెంట్రప్రగడ సురేష్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శనివారం సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన నేపథ్యంలో అటు చల్లా ప్యానెల్, ఇటు నందేపు ప్యానెల్ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పాంప్లెట్లు, సామాజిక మీడియా రంగాల్లో ప్రకటనతో పాటు ఆటోల్లో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఓటర్లను గుర్తించి ప్రసన్నం చేసుకునేందుకు తమ తమ మార్గాల్లో ఓటర్ల జాబితాతో రోడ్డెక్కారు. పలు ప్రాంతాల్లో ఇరు వర్గాలు పోటీగా ఎన్నికల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చల్లా శంకర్రావు తరపున టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తుండగా, నందేపు శ్రీనివాస్ తరపున నగరానికి చెందిన కొందరు ప్రముఖులు ఎన్నికల నిర్వహణ బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు. బ్యాంకు సంరక్షణ తమ ధ్యేయంగా నందేపు వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. తమ హయాంలోనే బ్యాంకు అభివృద్ధి ఉరకలేసిందని చల్లా వర్గం ఓటర్లకు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు తమ తమ ప్యానెల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తొలుత ఈ ఎన్నికల్లో తమదే హవా అని భావించిన చల్లా వర్గం తరువాత నందేపు ప్యానెల్ పేరిట నగరంలోని కొందరు హేమాహేమీలు ముందుకు వచ్చిన నేపథ్యంలో గెలుపు కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న కూటమి కావడంతో కొన్ని డ్వాక్రా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్యానెల్ తరపున కొందరు నేతలు ఎన్నికల ప్రచారంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. సుమారు 78,423 నుండి ఓటర్లున్న ఈ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి గతంలో 20% లోపు మాత్రమే పోలింగ్ కావడంతో ఆయా ప్యానెళ్ల అభ్యర్థులు, స్వతంత్రులు తమను గెలిపించాలంటూ ఓటర్ల బాట పట్టడంతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎలక్షన్లు రేపు 20/7/2024 శనివారం నాడు ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు 4 గంటల వరకు వీటి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో జరుగుతాయి. దీంట్లో నేను చైర్మన్గా పోటీ చేస్తున్నాను, ఎన్డీఏ కూటమి అభ్యర్థునిగా. అట్లాగే నాతో పాటు ఇంకో తమ్మండూరు, నేను కాక ఇంకో తమ్మండూరు మా డైరెక్టర్లు అందరూ కలిపి బ్యాంక్ ఏమో పోటీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 2014-19 వరకు కూడా నేను ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఏ గ్రేడ్ వరకు 3 సంవత్సరాలు ఏ గ్రేడ్ వరకు తీసుకురావడం జరిగింది. తర్వాత మేము దిగిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత కొద్ది మళ్ళీ చాలా కుంటుపడింది బ్యాంకు. మరలా ఈసారి నాకు అవకాశం ఇస్తే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లందరూ కూడా మీరు మాకు మీ ఓటింగ్ వేస్తే మటుకు మీ అందరూ కూడా తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటు మా 10 మందికి వేసి మమ్మల్ని అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ, మరలా మీరు మమ్మల్ని మాకు ఆ బ్యాంక్కి తీసుకెళ్తే మటుకు మరలా ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రేడ్గానే తీసుకెళ్ళి
బ్యాంక్ అభివృద్ధికి మీ అందరూ కూడా కృషి చేస్తాం. ఉన్న బెల్ట్లో కూడా అందరూ సామాజిక వర్గంతో కలిపిన అందరినీ కూడినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థులే. అందువల్ల మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మా కూటమికి వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్యాంకుని పరిరక్షించాలని, బ్యాంకుని సేవ్ చేయాలన్న మంచి ఉద్దేశంతో మరి చిరంజీవి నందు శ్రీనివాస్ని ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి కస్టమర్లు, ఖాతాదారులు అందరూ కూడా మరి శ్రీనివాస్ బెల్ట్కి పరిపూర్ణమైన మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తుంది. ది రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి ఈరోజు నామినేషన్ నేను నా తోటి డైరెక్టర్లు అందరూ కలిసి పార్టీలు రహితంగా మొత్తం అన్ని పార్టీలతో కలిపి మనం వేయాలని చెప్పేసి రాజమండ్రిలో ఉన్న పెద్దలందరూ కూడా నిర్ణయం జరిగింది. దాన్ని నన్ను చైర్మన్గా మా కమిటీ సభ్యులందరినీ కూడా డైరెక్టర్గా అందరినీ కూడా కమిటీ సభ్యులందరూ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రోజున మా కమిటీ మా పెద్దలందరూ కూడా కలిసి దాన్ని బెల్ట్ని కూడా పూర్తి బెల్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము ఏం చేయాలి, ఎందుకు ఈ బ్యాంక్కి మేము పోటీ చేయాల్సి వస్తుందో అన్నీ కూడా మేము మీకు రేపు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు మొత్తం ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నాకు నా బెల్ట్కి పూర్తి మద్దతు ప్రకటించి మేము బ్యాంకుని పూర్తి పరిరక్షించినాకే మేము ఇక్కడ వస్తాం జరిగిందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం లోదరంగిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మ బంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ పోటీ టోర్నమెంట్ అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. లీగ్ దశను దాటి క్వార్టర్ ఫైనల్ దశకు మ్యాచ్లు చేరుకున్నాయి. నిర్వాహకులు ఐపీఎల్ తరహాలో పగడ్బందీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ 4వ రాష్ట్ర స్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొన్నాయి. 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి. కొవ్వూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, రాజమహేంద్రవరం 1, భీమవరం, నూజివీడు, విజయనగరం జట్ల మధ్య ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఉత్సాహంగా మ్యాచ్ల్లో తలపడుతున్నారు. 16వ తేదీ మంగళవారం ఉదయం సెమీఫైనల్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు కాళీపట్నపు మణికంఠ శర్మ, నగర ప్రముఖుడు నండూరి సుబ్బారావు వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుకు సాయంత్రం నగర ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. పలువురు బ్రాహ్మణ పెద్దలు, పురోహిత పెద్దలు ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆర్గనైజింగ్ కమిటీ కల్లూరి వెంకటేష్ శర్మ, దువ్వూరి గోపి శర్మ, గాయత్రి పురోహిత మిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి, కేబుల్ రమణ గారి పేరు మీద రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ లీగ్ దశలు ముగించుకుని ఈరోజు క్వార్టర్ ఫైనల్స్కి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్స్లో మొత్తం 8 టీములు పాల్గొంటున్నాయి. మొట్టమొదటిగా కాకినాడ, కొవ్వూరుకు మధ్య మొట్టమొదటి నిర్వహించబడుతుంది. అదేవిధంగా తర్వాత రాజమండ్రి, అన్నవరం, తర్వాత రాజమండ్రి 2, భీమవరం, అలాగే నూజివీడు మరియు విజయనగరం జట్ల మధ్య 4 మ్యాచ్లు నిర్వహించబడతాయి. ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ ముగించిన తర్వాత ఇందులోంచి 4 టీములు సెమీఫైనల్స్కి చేరుకుంటాయి. రేపటి రోజున ఈ 4 టీములకి కూడా సెమీఫైనల్స్, అలాగే మధ్యాహ్నం నుంచి ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుందండి. ఇలాగా ఎంతో నిర్విఘ్నంగా భగవంతుని అనుగ్రహంతో వర్షాకాలం అయినప్పటికీ కూడా మధ్యలో ఒక రోజు ఆటంకం వచ్చినప్పటికీ మిగిలిన ఈ చుట్టూ వర్షం పడుతున్నా సరే ఇక్కడ మనకి భగవంతుని అనుగ్రహంతో వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంతోమంది పెద్దలు, దాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విజేతలను అభినందించి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసుల శంకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వంక మల్లికార్జున స్వామి మల్లిబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి రోజువారీ వచ్చే రోగులు, వారి బంధువులు పెద్ద సంఖ్యలో భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ
మంచి మనిషి, బీసీలకు అండగా నిలిచే నాయకుడు, సాటివారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందు వరుసలో నిలిచే తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తాను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడుగానే కాకుండా గత 20 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కార్యదర్శిగాను, 15 సంవత్సరాలుగా గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, యాత, శ్రీశైన సంఘానికి రాజానగరం మండలం దివాన్ చెరువు అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నానని చెప్పారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా నిలిచి న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈరోజు తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తామని మల్లిబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాజానగరం నియోజకవర్గం అధ్యక్షుడు దూది కాంతారావు, కోరుకొండ మండలం అధ్యక్షుడు దాడి శ్రీనివాస్, రాజానగరం మండలం అధ్యక్షుడు సూరంపూడి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, వంక సురేంద్ర కుమార్, నక్కా గోవిందరాజు, నీలపల పండు, వంక గణేష్, అంకం చరణ్ మౌలి, యాగాన లక్ష్మణ్, టి పండు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశవ శంకరయ్య గారి పుట్టినరోజు శుభ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షులుగా రాజానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం, దివంచేరు గ్రామం, వంక మల్లికార్జున స్వామి, నేను మల్లిబాబు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఈ రోజు ఆయనకి ఇక్కడికి వచ్చినట్టు బీసీ సంక్షేమ సంఘం బడుగు బలహీన వర్గాల వారు, అలాగే మీడియా వారికి, ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా తరపున నేను ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు ఆయన ఒక అధ్యక్షులుగా ఉండడం వల్ల ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఆయన ఆధ్వర్యంలోనే నాకు ఈరోజు జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా చేయడం, ఆయన నాకు ఇంత బరువు బాధ్యతలు నా మీద పెట్టారు కాబట్టి ఆ బాధ్యతను నేను మన బడుగు బలహీన వర్గాలు బీసీ అందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా కానీ నేను ఎదురుంటానని మన బీసీ సోదరులకి, అలాగే నాకు ఈ పదవి చెప్పిన సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకరరావు గారికి నేను నా వంతు సహాయం చేస్తానని, అలాగే ఈ బీసీ సంక్షేమ సంఘంలో ఎవరైనా సరే ఇంకా ఇందులో నేను కూడా నా వంతు కొద్దిగా చేస్తానని చెప్పి నేను రమ్మని తెలియజేస్తున్నాను. అలాగే మాకు మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా మీటింగ్ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా మన జిల్లా కాన్స్టిట్యున్సీ ఏ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గానికి కూడా నేను బీసీ సంక్షేమ సంఘంగా నేను కమిటీ వేయాలి, అలా మండల వారికి వేయాలి, నియోజకవర్గాలుగా వేయాలి. అలాగే ఏ నియోజకవర్గాలకు కూడా కమిటీ వేసి ఈ బీసీ సంక్షేమ సంఘం ఇంకా ఎదురు నడుపుతానని, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ నేను ముందుంటానని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరున్నా కానీ వచ్చి నేను కూడా సాయం చేస్తానని నేను తెలియజేస్తే నా నెంబర్ వచ్చి 9848459758. మీరు కూడా నాకు ఫోన్ చేస్తే నేను మీతో పాటు నేను కూడా నడిపి ఎవరికి అన్యాయం జరిగినా కానీ మనం ముందుండి ఈ వాళ్ళ బాధల్ని మనం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి నేను కేశవ శంకరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ప్రత్యేక హోదా, విభజన హామీలపై చట్టబద్ధమైన హామీ లేని బీహార్ నేతలు ఉద్యమానికి సిద్ధపడుతుంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు మోడీకి బాంఛనంటున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ప్రజాధనంను పాలకుల అవినీతి దాహానికి దారి మళ్లించుకుంటూ లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, వీరి అధికార దుర్వినియోగ అసమర్థ పాలన కారణంగా ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ నాటికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని, ప్రతి నెల అప్పుల కోసం కేంద్రం వద్ద చేయి చాపడం, అప్పులు తీసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిపై మోయలేని భారం మోపడం నేటి పాలకులకు పరిపాటిగా మారిందని, ఒక ప్రక్క అప్పులతో రాజకీయ ఆధిపత్యాన్ని, అధికారాన్ని కాపాడుకుంటూ మరో ప్రక్క నుండి ఆంధ్రప్రదేశ్లో గల లక్షల కోట్లు విలువ చేసే సహజ వనరులను, గ్యాస్ నిక్షేపాలను కేంద్రం కనుసైగల్లో నడిచే విదేశీ, స్వదేశీ, ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు మన రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని, లక్షల కోట్ల అవినీతి కేసుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ పాలకుల బలహీనతలను మోడీ సర్కార్ రాజకీయ అవసరాలకు అనుకూలంగా మార్చుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే గుజరాత్ పెత్తనానికి ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో ఆంధ్రప్రదేశ్ పాలకుల ఆర్థిక నేరాలను ప్రోత్సహించేది మోడీ సర్కారేనని
రాజకీయ అవసరాన్ని బట్టి వారిని భయపెట్టి మోడీ కాళ్ల క్రింద కూర్చుండబెట్టేది మోడీ అండ్ కో సర్కారేనని ఆంధ్రప్రదేశ్లో నేటి అవినీతి పాలకులకు ఆంధ్రులు చరమగీతం పాడి నూతన ప్రత్యామ్నాయం రాజకీయ నిర్మాణాన్ని స్వాగతిస్తేనే ఆంధ్రప్రదేశ్కు అద్భుతమైన మంచి రోజులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మోడీ సర్కార్ కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పాలకులను భయపెడుతున్నారు, వేధిస్తున్నారు. కొన్ని అవినీతి కుంభకోణాలను వారి రాజకీయ అవసరార్థం బూచీగా చూపిస్తూ మోడీ కాళ్ల వద్ద బాంఛన్ అంటూ కూర్చోపెడుతున్నారని, గత ప్రభుత్వాన్ని బెదిరించి రాజకీయ మనుగడ సాగించిన మోడీ నేడు చంద్రబాబును సైతం బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్ హక్కులను ప్రశ్నించకుండా కేంద్ర రాజకీయాలను మోడీ శాసిస్తున్నారని, కేవలం అప్పులు తెచ్చుకుంటూ పాలన సాగించడమే అంటే నర్తనశాలకు మించిన నర్తనశాలగా పేరుగాంచుతారని, ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేశారని, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ సొమ్ములను రాజకీయ అవసరాలకు దారి మళ్లించారని, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఉద్యోగ కాల పరిమితిని ఇష్టం వచ్చినట్టు పొడిగించుకుపోతున్నారని, కొత్త ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతోందని, నేటి పాలకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపగ్రస్తులుగా మారారని, అప్పులతోనే ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తును సర్వనాశనం చేసే దిశగా ప్రస్తుత పాలకులు నపుంసక పాలన సాగిస్తున్నారని, సంపద సృష్టించకుండా సంపద సాధ్యం కాదు అనే కనీస జ్ఞానం లేకుండా ప్రజలను మాయ చేస్తూ రాజకీయాలను శాసించడం నేటి పాలకులకే చెల్లిందని, మన రాష్ట్ర సంపదను కేంద్ర రాష్ట్ర రాజకీయ అవసరాలకు దోచిపెడుతూ లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తును నీరుగార్చటం సామాజిక ద్రోహంగా భావించాలని, అప్పులు లేని పాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, ఆ దిశగా ఆలోచించే రాజకీయ నేతలను నేటి తరం స్వాగతించాలని ఆయన కోరారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ఆ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విపత్కర పరిస్థితులన్నీ కూడా ఆంధ్రులు చవి చూస్తున్నారు. కారణం ఏంటంటే, వివాహ జీవితానికి నపుంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు, అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారైనా చెప్పాలి, లేదంటే సోకాళ్ళు మేధావులైనా చెప్పాలి. అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు. మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా ఈ గుజరాత్ వాళ్ళకి, అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదలు, అలాగే సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, భావితరాల భవిష్యత్తు ఏంటి? ఇక్కడ తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, ఈ ఆంధ్రప్రదేశ్ని సుభిక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఈ ప్రధాన రాజకీయ పార్టీల్ని ఈ రాజకీయ రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో పురాతనమైన ఎన్ఎంఈ లూథరన్ చర్చ్లో క్రైస్తవులు ప్రశాంతంగా ఆరాధన జరుపుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ధవళేశ్వరం పోలీసులు ఏకపక్షంగా పాస్టర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడంపై ఎన్ఎంఈ చర్చ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధవళేశ్వరం పోలీసులు కడియం సిఐ ద్వారా తహసీల్దార్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి రెవరెండ్ జి కిరణ్ బాబుని పోలీస్ స్టేషన్కు తరలించారని, ఈ అరెస్ట్ విషయంలో ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ తరపున కేసు వాదిస్తున్న న్యాయవాది దాసరి నవీన్ తహసీల్దార్తో మాట్లాడగా, తాను ధవళేశ్వరం సిఐకి మౌఖిక లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇవ్వలేదని బదులిచ్చారని, పోలీసులు తన పేరు ఎందుకు వాడుతున్నారో తెలియడం లేదని చెప్పారని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యుడు ఎం ప్రమోద్ కుమార్, టిపి మణికుమార్, పాస్టర్ జి కిరణ్ బాబు మాట్లాడారు.
చర్చ్లో అడహక్ ప్రాతిపదికన పాస్టర్గా పనిచేస్తున్న ఎస్ అనిల్, ట్రెజరర్ జె ప్రవీణ్లు చర్చ్ నిధులను సుమారు 80 లక్షల రూపాయల వరకు దుర్వినియోగం చేస్తున్నారని, ప్రతి ఆదివారం ఆరాధన సమయంలో వస్తున్న లక్షల రూపాయల కానుకలు వస్తున్నాయని, వాటిని చర్చ్ ఖాతాలోకి సోమవారం జమ చేయడం లేదని ఆరోపించారు. దీనిపై తాము తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, కలెక్టర్ ఆదేశాల మేరకు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారని, వారికి అన్ని ఆధారాలను అందజేశామని తెలిపారు. ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ రెవరెండ్ జి కిరణ్ బాబుకి తీర్పు అనుకూలంగా వస్తుందనే కుట్రతో పాస్టర్ అనిల్ కిరణ్, ట్రెజరర్ జల్లూరి ప్రవీణ్లు ఇరువురు తూర్పుగోదావరి జిల్లా సినడ్ బిషప్, సినడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా ప్రధాన పాస్టర్గా నియమితులైన గుర్రపు కిరణ్ బాబు ఆరాధన నిర్వహించకుండా అడ్డుకోవడానికి ఏఈఎల్సీ మోడరేటర్ పరదేశి బాబు నుంచి తప్పుడు ధృవీకరణ పత్రాలు తెచ్చి అడ్డుకుంటున్నారని ధ్వసమెత్తారు. అధికారం ఏఈఎల్సీ రాజ్యాంగం ప్రకారం చర్చ్లో పాస్టర్లను బదిలీ చేసే అధికారం మోడరేటర్కు లేదని, కేవలం జిల్లా సినడ్ బిషప్లకు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని సినడ్ బిషప్ సిఐకి ఫోన్ ద్వారా తెలియజేసినట్టు వివరించారు. ఆదివారం ఉదయం నుంచి భారీ ఎత్తున అక్కడ మోహరించి శాంతి భద్రతలకు ఇబ్బంది లేకపోయినా అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనితో సంఘస్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక రెవెన్యూ అధికారి ఈ వ్యవహారంలోకి దిగి తహసీల్దార్ ద్వారా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరదేశి బాబు ఎటువంటి నియామకాలు చేయడానికి వీల్లేదని, హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఇటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేస్తూ చర్చిల్లో ఆరాధన జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ధవళేశ్వరం పోలీసులు చర్చి పరిరక్షణ కమిటీ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులు తొలగించడంతో పాటు సమగ్ర విచారణ జరిపించి పాస్టర్, ట్రెజరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు నూతనంగా నియమితులైన జి కిరణ్ బాబును పాస్టర్గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కోర్టులో కేసు వేశామని, ఈ నెల 29వ తేదీన విచారణ జరుగుతుందని వెల్లడించారు. జాన్ సైమన్, ఏసావు, నంబూరి రవీంద్ర, సకిలే శేఖర్, నేతల ఇమాన్యుయల్, సకిలే రమేష్ తదితరులు ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చర్చికి సంఘాపురిగా నేను నియమితం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న స్థానిక పాస్టర్ గారు, అడ్హాక్ కమిటీ సభ్యులు నన్ను అడిగించి మోడరేటర్ బిషప్ గారి ద్వారా ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి నన్ను సెగ్నెట్పల్లి ప్యారిష్ పాస్టర్గా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నా చేతికి మోడరేటర్ ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు, వారి దగ్గర పెట్టుకున్నారు. దీంట్లో పోలీసు వారిని వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన. నేను యథావిధిగా ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది. మరి నన్ను ఎందుకు ఆపారండి, నేను ఏ నేరం చేశాను అడిగినప్పుడు మీకు నోటీస్ వచ్చిందంటే మిమ్మల్ని రానవద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి నాతో మాట్లాడించారు. ఎస్ఐ గారు ఒకసారి మీరు స్టేషన్ దగ్గర అంటే మీతో మాట్లాడాలని చెప్పారు. నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అంటే 2 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతుందని ఎస్ఐ గారు చెప్పడం వల్ల నేను కానిస్టేబుల్ బండికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు లేరు, నన్ను అక్కడ కూర్చోండి పెట్టేసి, మరి ఎస్ఐ గారు లేరు కదండి మాకు ఆరాధన టైం అయిపోతుంది కదంటే కూర్చోండి, ఎస్ఐ గారు వచ్చేస్తారని చెప్పి ఆయన బాగుగంటకు వచ్చిన తర్వాత మేము మీద కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే మిమ్మల్ని బయట వాళ్ళు పెట్టేసి కూర్చోబెట్టేస్తామండి అని అన్యాయంగా అక్రమంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఆరాధన అయినంత వరకు. 10 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎంఈ లోదరన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘాల్లో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాన్ని సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని
చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహాక్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఈస్ట్ గోదావరి మోడరేటర్ ఏఎల్సి వారి ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహాక్ కమిటీని ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఖాతాదారుల సౌకర్యార్థం అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితేష్ కుమార్ అన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరులో బ్యాంక్ ఆఫ్ బరోడా 50వ బ్రాంచ్ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి కార్యాలయం పరిధిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా బొమ్మూరులో బ్రాంచ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ బ్రాంచ్తో తూర్పుగోదావరి జిల్లాలో 50వ బ్రాంచ్ అవుతుందని అన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 24 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారంతో 116 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. దేశంలోనే 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని చెప్పారు. అంతర్జాతీయంగా భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యధిక సంఖ్యలో శాఖలను కలిగి ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా అని తెలిపారు. బ్యాంక్ జోనల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 400కు పైగా శాఖలతో 1 లక్ష కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తోందని వివరించారు. రీజనల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బొమ్మూరు శాఖ రాజమండ్రి ప్రాంతంలో 50వ శాఖ అని అన్నారు. 3 జిల్లాలను కవర్ చేస్తూ సుమారు 7,750 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉందని అన్నారు. ఈ కొత్త శాఖ రీటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎం, హోమ్ లోన్లు, బంగారు నగలపై లోన్లు, వ్యాపార ఇతర రంగాలకు పెట్టుబడుల కోసం లోన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి పెన్షన్ పీపీ, పెన్షన్ సీనియర్ సిటిజన్ సేవలు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులు అందిస్తున్న సేవలు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందిస్తున్నామని తెలిపారు. 28 రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని తెలిపారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ క్రింద ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఖాతాదారులు మా బ్యాంకు అందిస్తున్న అన్ని రకాల సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బొమ్మూరు బ్రాంచ్ మేనేజర్ డి నరేష్, మన ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. Today we are inaugurating Bommuru branch in Rajahmundry. So it is a great honor to come up with a new branch in Hyderabad zone, which consists of both the states, AP and Telangana. We are having 410 branches, and of course in AP we are having more than 250 branches, and we give all the banking services. And apart from banking services, financial services, all financial services also we provide. We help and all the giving all the services, government schemes also. We help government in providing these services also. So we request all the public and masses to avail these facility. Be it anything, you name any product, any financial product, we are giving. And in retail segment also, as well as in MSME segment, in agriculture segment, in all segments we are giving all sort of loan facility as well as, and in liability side also we provide all sort of services, all deposit schemes, banks schemes also, as well as government schemes also, like PPF, Sukanya Samriddhi, senior citizen schemes, lady Mahila Samriddhi scheme has also come. We provide all the services. If insurance, in insurance segment, macro insurance, PMJJY, PMSBY, APY, NPS, all sort of government schemes we are implementing. So we request all to please avail those services. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, రాజమండ్రి రీజన్కి రీజనల్ హెడ్ నేను. మన సారు రితేష్ గారు జోనల్ హెడ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండింటికి జోనల్ హెడ్ అయిన. మన రాజమండ్రి రీజన్ వచ్చేసరికి మనకు 3 జిల్లాలు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి 3 జిల్లాలు ఉన్నాయి. 3లో కలుపుకొని మనకి 49 బ్రాంచ్లు ఉండేవి. ఇది బొమ్మూరు అనేది
మన అర్బన్ రాజమండ్రి ఊళ్ళో 50వ బ్రాంచ్ మనం ఓపెన్ చేసాము. ఈ బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్హెచ్లు కానీ ఈ యొక్క కేసీసీ అంటే అగ్రికల్చర్ లోన్స్ కానీ మళ్ళీ ఇక్కడ మన రాజమండ్రి అవుట్స్కట్స్లో బాగా అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది. అపార్ట్మెంట్స్కి రీటైల్ లోన్స్ కానీ బంగారం మీద రుణాలు కానీ ఇవన్నీ కేటాయించడానికి ఈ యొక్క ప్లేస్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. డెఫినెట్గా ఖాతాదారులకి మా పూర్తి సేవలు వాళ్ళకి అందిస్తాం. సారు చెప్పిన విధంగా మనం డిజిటల్ సర్వీసెస్ అవ్వనివ్వండి, ఏటీఎం సర్వీసెస్ అవ్వండి, లేకపోతే గవర్నమెంట్ బిజినెస్ మన మంత్రి గారు ఇచ్చే అటల్ పెన్షన్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, పీపీఎఫ్ కానీ, ఇటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కానీ అన్ని రకాల సేవలు మన బ్యాంకులో ఇంకా ఏ ఇతర బ్యాంకులో లేనటువంటి అన్ని సేవలు మన బ్యాంకులో ఉన్నాయి. కాబట్టి అందుకే ఇది ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ మూలాల నలుమూలల బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రెజెన్స్ ఉన్నది. సారు ఇదివరకు చెప్పిన విధంగా భారతదేశం 28 రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతాను ఉంటుంది, ఏదో ఒక కొత్త ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి మా బ్యాంకు 117వ జన్మదినం పుట్టినరోజు కూడా వస్తుంది. అది రేపు జూలై 20వ తారీఖున. అది కూడా అందరికీ అందులో ఏంటంటే మన సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా పెడతాం. ఆ నిమిత్తం ఈ బ్రాంచ్కి నేను ప్రతి ఒక్క రాజమండ్రి ప్రజలకి మన యొక్క బొమ్మూరు ఒక శాఖ యొక్క అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరూ కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాను కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లాలో జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నగరంలో ఇప్పటికే పనులు ప్రారంభించిన మేజర్ డ్రైన్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. అంతర్గత రహదారులు, కల్వర్ట్, స్ట్రీట్ లైట్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రజారోగ్య లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన, మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలి. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు. సంపద సృష్టించని రాష్ట్రం యాచనకు బానిసగా మారుతుంది. రాజకీయ అవసరాలకు అప్పులు ఇచ్చే కేంద్రం, అప్పులు తీసుకునే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. రాజకీయ కుట్రలకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ మేడా శ్రీనివాస్ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.